రంగారెడ్డి జిల్లా నాగోల్ అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చైర్మన్ మధు యాష్కి. నాగోల్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. తక్షణ సాయంగా 12,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ను కోరామన్నారు. కాలిపోయిన గుడిసెవాసులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు మధు యాష్కి. రంగారెడ్డి జిల్లా నాగోల్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లా నాయకులని చాలా హృదయ విరాక పరిస్థితి. సర్వస్వం కోల్పోయి గత 10 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకు పేదలకు ఇల్లు కట్టిస్తామని ఇవ్వకపోవడం, పట్టాలు ఇచ్చిన కానీ ఇల్లు కట్టియలేదు. వాళ్ళు ఇల్లే కట్టించుంటే ఇలాంటి దుర్భర పరిస్థితి ఉండకపోతుంది. కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇందిరమ్మ గృహాల కింద పట్టా ఉన్న వాళ్ళకి ఇంత జాగున్నోళ్ళకు 5 లక్షలు వెంటనే మంజూరు కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడ పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు కూడా సిపిఐ నాయకులని, నరసింహ గారు రాష్ట్ర కార్యదర్శి రాఘవచారి గారు కూడా ఇక్కడ రంజిచారి కూడా ఉన్నారు. చందు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వెంటనే రావడం, ముఖ్యంగా పోలీస్ అధికారులని సిఐ సూర్యనాయక్ వాళ్ళ సిబ్బందిని ప్రత్యేక అభినందిస్తా ఉన్నాం. వాళ్ళ ప్రాణాలను తెగించి సిలిండర్లు లాక్లు ఎరగొట్టేసి తీసుకురావడంతో కొన్ని సిలిండర్ పేలకపోవడంతో ప్రాణనష్టం కాకుండా కాపాడగలిగినారు. ఆర్డీఎఫ్ వాళ్ళు కూడా వెంటనే వచ్చి ఆపడానికి కూడా వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. లేకపోతే ప్రాణనష్టం తీవ్ర జరిగేది. అధికారులతో ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్డీఓతో మాట్లాడడం జరిగేది. తక్షణ సాయం కింద 4,000 అంటారు కాకుండా అది ఇమ్మీడియట్ గా వాళ్ళకు చేతి ఖర్చుల కింద 6,000 రూపాయలు వెంటనే ఇప్పించేది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాము, కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ 2012 ఒకసారి కాలిపోవడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకు చందు చెప్పినట్టు కొందరికి పట్టాలు ఇవ్వడం, కొందరు రాకుండా ఉన్నాయి. ఉన్న వాళ్ళకి వెంటనే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్న 3,500 ఇందిరమ్మ గృహాలలో మొదటి విడతగా ప్రయారిటీ కింద ఇక్కడ కాలిపోయిన లేక మిగతా ఉన్న వాళ్ళకి ఇంచుమించు 500 వరకు 650 వరకు ఉన్నాయి. 430 వరకు పట్టాలు ఇచ్చినట్టు గతంలో ఇవ్వలేదు. ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చేసి ఫోటోలు పెట్టుకుని పట్టాలు ఇచ్చినట్టుగా నటించినారు. కానీ పేదల కొరకు ఆరాటపడే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ వరకు చెప్తా ఉన్నాం. వాళ్ళకి తక్షణ ఇమీడియట్ గా ఉండడానికి నిల్వ కూడా లేదు. పిల్ల జల్లతోటి రోడ్డు పైన పడ్డారు. కొందరేమో బిడ్డ పెళ్లి కొరకని బట్టలు తీసుకొచ్చి పెట్టుకున్నది. వాళ్ళని చూస్తుంటే కళ్ళ నీళ్ళ పర్యంతరమయ్యే పరిస్థితులు. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ ఉన్న ఉంది, ఇక్కడ వార్డ్ ఆఫీస్ కింద వాళ్ళకి వెంటనే అక్కడ తక్షణంగా ఉండడానికి కొరకు నివసించే ఏర్పాటు, వాళ్ళకి ఇమీడియట్ గా బియ్యము కొంచెం ఆర్థిక సాయం ఇస్తూనే పర్మనెంట్ గా ఇల్లు కట్టించే దాంట్లో ప్రయారిటీ కింద పెట్టిస్తాం. కానీ చాలా దుర్మల పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రైవేటుగా